సో మిగతా ఏ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రెండు పార్టీలకు ఆ దమ్ము లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే ఎందుకు వాళ్ళతో పెట్టుకుంటే కనుక మిగతా చోట్ల వాళ్ళు అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు అని చెప్పి చెప్తారు. కానీ చట్టం అంటే చట్టమే కదా, చట్టం ఓవైసీ చుట్టం కాదు కదా, చట్టం ఓవైసీ చుట్టం ఏమైనా చుట్టం కాదు కదా. హైడ్రా ఓవైసీకి ఒక స్టాండ్, ఇంకో చోట ఓల్డ్ సిటీలో ఒక స్టాండ్, న్యూ సిటీలో ఒక స్టాండ్ అనేది కరెక్టేనా? అంటే ఇదేదో రంగనాథ్ లెవెల్లో హైడ్రా చీఫ్ లెవెల్లో జరిగింది అనుకోను. రేవంత్ రెడ్డి చేసి ఉంటారు. రేవంత్ రెడ్డి ఏమన్నారు ఎంఐఎం అధికారంలోకి రాకముందు, బట్ అధికారంలోకి వచ్చి 63 సీట్లు వచ్చిన తర్వాత ఆయన స్టాండ్ ఏం చేంజ్ చేశారు, ఎంఐఎం కూడా కలుపుకొని పోతామన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీని లండన్ తీసుకొని పోయినారు. సో ఎవరు అధికారంలో ఉంటే వీళ్ళు ఓల్డ్ సిటీ వాళ్ళకి ఇచ్చేస్తారు, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా. చట్టం ఎంఐఎం చుట్టం, పాత బస్తీలో ఎంఐఎం చుట్టం. ఏదో చెప్తున్నారు కహానీలు, అక్కడ ఎమ్మెల్యే కూల్చేసాం, ఎమ్మెల్సీ కూల్చేసాం. ఫాతిమా కాలేజ్ జూలై ఆగస్టులో ఏమని చెప్పారు, ఎడ్యుకేషన్ ఇయర్ కానివ్వండి అన్నారు. ఇప్పుడు 10,000 మందికి మరి నిజంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆ ఫాతిమా కాలేజ్ ఫీజు డీటెయిల్ బయట పెట్టాలి. వీళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ కాలేజ్ లో ఉంది కదా, వాళ్ళే ఎందుకు ఫాతిమా కాలేజ్ ఎందుకు, గవర్నమెంట్ కాలేజ్ కట్టండి. సో అల్టిమేట్ గా వెరీ బ్యాడ్. అంటే రాష్ట్రంలో ఓల్డ్ సిటీలో ఒకలా అమలవుతుంది, మిగతా అంతా ఒక చోట ఒకలా. విద్యుత్ చౌర్యం, కరెంట్ ఛార్జీలు కట్టరు ఓల్డ్ సిటీలో, అంతే కట్టం. ఓల్డ్ సిటీలో కరెంట్ ఛార్జీలు కట్టం అంటారు. అయినా ఏదన్నా కరెంట్ కనెక్షన్లు కట్ చేస్తారా? దమ్ముందా ఎవరికన్నా టచ్ చేసే దమ్ముందా? రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, కేసీఆర్ దమ్ము లేదు, ఎవరికి లేదు. బీజేపీ అధికారంలోకి రాదు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ ఓవైసీ మీద వాళ్ళ మీద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కానీ మరి ఏందో వాళ్ళకి ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది అని అంటారు. ఇవన్నీ కూడా ఓటు బ్యాంక్ కోసం యూజ్ చేసుకోవడం. నిజంగా హైడ్రా పెట్టిన కాన్సెప్ట్, హైడ్రా వల్ల ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది అని చెప్తున్నారు. పడిపోయిన మాట వాస్తవం. అది హైడ్రా వలన లేకపోతే ఎలక్షన్ ఇయర్ వలన వాస్తవం. ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఫండం, తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా మందగించిపోయింది. జిఎస్టీ వసూళ్లు పూర్తిగా పడిపోయాయి, మందగించిపోయింది. దానికి హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఒకప్పుడు గుప్తుల కాలం స్వర్ణయుగం ఎట్లనో 2016 నుంచి 23 వరకు రియల్ ఎస్టేట్ రంగానికి ఒక స్వర్ణయుగం అనుకున్నారు. అటువంటి రియల్ ఎస్టేట్ ఇప్పుడు పూర్తిగా పడిపోయిన పరిస్థితి, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ పోయిన పరిస్థితి. దీనిలో కొంత కారణం హైడ్రాది కూడా ఉంది. ఆ హైడ్రా అందరికి చట్టం, అందరికీ ఒకే రకంగా చుట్టం అంటే బాగానే ఉండేది. కొన్ని మంచి పనులు చేశారు. బతుకమ్మ కుంటను సంరక్షించారు, బతుకమ్మ కుంటను ఒక బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారు. అదే ఫాతిమా కాలేజీ కూడా డెవలప్ చేయండి, మీకు క్రెడిబిలిటీ ఉండదు. మరి జూలై ఆగస్టులో ఆ విధంగా ఎందుకు మాట్లాడలేదు? సో నేను దీనికి హైడ్రా చీఫ్ రంగనాథన్ తప్పబట్టాను. ప్రభుత్వం కోఆపరేట్ చేస్తేనే ఆయన చేయగలరు. ప్రభుత్వంకు మరి 64 మంది ఉన్నారు, 10 మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 74 మంది ఉన్నారు. ఆయన ఎంఐఎంతో ఎందుకు పెట్టుకోవాలి? సో ఎవరు అధికారంలోకి వచ్చినా అప్పుడు కొద్దిమంది పోలీసు అధికారులు గడగడలు ఆడిచ్చారు. మహంతి, ఇప్పుడు సైబరాబాద్ చీఫ్గా ఉన్న అవినాష్ మహంతి తండ్రి ఏకే మహంతి 2009లో గడగడలు ఆడిచ్చారు, కొద్ది కాలం డీజీపీగా చేస్తే. సో అందుకనే నేను చెప్తున్నా, అల్టిమేట్గా ఏంటంటే ఈ చట్టం అన్నది తెలంగాణ రాష్ట్రంలో చట్టం ఎంఐఎం చుట్టం ఈ విధంగా తయారైంది. అన్ఫార్చునేట్ ఎఫ్ఐఆర్. సారీ, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా, కేసీఆర్ లాంటి వాడు భయపడ్డాడు, రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. ఒకే ఎక్స్ప్రెషన్ కొద్ది కాలం కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, ఆయన చాలా తక్కువ కాలం ఉన్నాడు. ఆయన 2.5 సంవత్సరాల్లో అదే గొప్ప విజయంగా చెప్తారు. కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన ఏం చేశారంటే ఓవైసీకి భయపడలేదని చెప్తారు. సో చూద్దాం ఏం జరుగుతుంది నెక్స్ట్. మరి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు రాజాసింగ్ సవాల్ విసిరారు. వీళ్ళు సవాళ్ళు విసిరేంత వరకే ఉంటారా? బీజేపీ కూడా దీని విషయంలో ఏమన్నా చేస్తుందా అన్నది అయితే ఖచ్చితంగా చూడాల్సింది. రైట్.